అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ స్టాండింగ్ కౌన్సిల్ మనోహర్ రెడ్డి అక్రమాల మీద సిబిఐతో దర్యాప్తు చేయించాలంటూ ఒక లాయర్ శివప్రసాద్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. వాస్తవంగా ఇలాంటి పిటిషన్స్ సాధారణంగా ఎంకరేజ్ చేయకూడదు, కానీ కోర్టులు ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నాయి. ఎందుకో మరి కోర్టులే ఆలోచించాలి. అడ్వకేట్ జనరల్ మీద కంప్లైంట్ ఎట్లాంటి విషయాల్లో ఉండాలి, అతను ఏమన్నా ఏ అవినీతి ఆరోపణల్లోనో ఉంటేనో వేయాలి. ఇక్కడ అవినీతి ఆరోపణలు వీళ్ళు చేసేస్తే అది ఏ దర్యాప్తు సంస్థలు చేయాలి విచారణలో? బేసిక్గా డైరెక్ట్గా అడ్వకేట్ జనరల్ అనేది సాధారణ ప్రజలకు అర్థం కాదు కదా. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున హైకోర్టులో వాదనలు వినిపించే వాళ్ళని అడ్వకేట్ జనరల్ అంటారు. మిగతా వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రెగ్యులర్గా మన ఫాలో అయ్యే వాళ్ళలో ఈ వ్యవహారాలు లీగల్ టాక్టిక్స్ తెలియనటువంటి ఇష్యూస్ ఉంటాయి కదా. అడ్వకేట్ జనరల్గా ఇంతకుముందు చంద్రబాబు గారి టైంలో 5 ఏళ్ళు దమ్మాలపాటి గారి అని వాళ్ళందరూ ఉన్నారు. అప్పుడు ఎవరైనా కంప్లైంట్ పెట్టారు లేదా? అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇది వైఎస్ఆర్ పార్టీ ఉన్న టైం, వైఎస్ఆర్ ఉన్న టైంలో కాంగ్రెస్ పార్టీలో కానీ ఎవరైనా పెట్టారా? ఇప్పుడు ఫస్ట్ టైం అడ్వకేట్ జనరల్నే టార్గెట్ చేసేటటువంటి ఒక విచిత్రమైనటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి. కోర్టులని రాజకీయాలకి తమ సొంత ఎజెండాలకి పావులుగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కోర్టులు ఎంకరేజ్ చేస్తే డిస్కరేజ్ చేస్తాయో చూడాల్సి ఉంది.